వేసవిలో భానుడి బగబగలు తగ్గి వర్షాకాలంలో 4 చినుకులతో సేద తీరుదామనుకుంటే ధరల వేడి అగ్గిరాజేస్తోంది. దీంతో పప్పు ఉప్పులే కాదు, కూరగాయల ధరలు అమాంతంగా పెరిగాయి. ఈ ధరల పెరుగుదలతో ప్రతి ఇంట పొయ్యి మీద తాలింపు మాడిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ఇంటిలో వంట కోసం నిధులు కేటాయిస్తున్న బడ్జెట్లో మరికొంత అదనంగా జోడించాల్సి వస్తుంది. ఈ ఒక్క జూన్ నెలలో శాకాహార భోజనం ఖర్చు గత నెలతో పోలిస్తే 6% మేర ధర పెరిగింది. ఇక మాంసాహార భోజనం 4% తగ్గిందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. ఏడాదికేడాదికి శాకాహార భోజనం ధర 10% మేర పెరుగుతుంటే మాంసాహార భోజనం మాత్రం 4% మేర తగ్గుతుందని క్రిసిల్ నివేదిక పేర్కొంది. ఒక సాధారణ శాకాహార భోజనంలో రోటీ, కూరగాయలు, ఉల్లిపాయ, టొమాటో, బంగాళదుంప, అన్నం, పప్పు, పెరుగు, సలాడ్ ఉంటాయి. ఇక మాంసాహారంలో పప్పు స్థానంలో బ్రాయిలర్ చికెన్ ఉంటుంది. దీంతో నిత్యావసర వస్తువుల ధరల్లో హెచ్చు తగ్గులకు లోనవుతున్నప్పటికీ ఈ ధరలను లెక్కించేందుకు ఉపయోగించే పదార్థాల నిష్పత్తి మాత్రం స్థిరంగా ఉంటుంది. కూరగాయల ధరలు చాలా వేగంగా పెరుగుతున్నాయని క్రిసిల్ స్పష్టం చేసింది. ఇప్పటికే బంగాళదుంప, ఉల్లి, టొమాటో ధరలు 9%, 15%, 29% మేర పెరిగాయని తెలిపింది. ఇక కూరగాయల ధరలు ఇలా పెరగడానికి చాలా కారణాలున్నాయి. అయితే పంట సాగు విస్తీర్ణం బాగా తగ్గడం, అలాగే వైరస్లు సోకడం, కాలం కాని కాలంలో భారీ వర్షాలు కారణంగా పంటలు దెబ్బతినడంతో కూరగాయల ధరల పెరుగుదలకు ఆస్కారం ఏర్పడిందని క్రిసిల్ వివరించింది. దీంతో పాటు రబీ విస్తీర్ణం గణనీయంగా తగ్గడం, మార్చిలో అకాల వర్షపాతం కారణంగా బంగాళాదుంప పంట దిగుబడి తగ్గింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా టొమాటో, ఉల్లిపాయల దిగుబడి తగ్గి ధరలు పెరిగాయి. ఈ కారణాలతో టమాటా దిగుబడి ఈ ఏడాది 35% తగ్గిందని క్రిసిల్ నివేదిక పేర్కొంది.